ఈ జ్యూసు పిల్లలకి పెద్దలకి అందరికీ మంచిదే. అన్ని వయసుల వారు తాగొచ్చు. ఏడాది దాటిన పిల్లలకు కూడా పట్టించవచ్చు. ఇది ABCGH డ్రింక్ అన్నమాట. ఏ అంటే ఆమ్లా, బి అంటే బీట్రూటు, సి అంటే క్యారెట్, జి అంటే జింజర్, అల్లము, హనీ అన్నమాట. తేనె వేసాం. అందుకని ఇది ABCGH డ్రింక్ అన్నమాట. ఇది చాలా బాగుంది. హెల్త్ పరంగా చాలా మంచిది. ఉసిరికాయలో నిమ్మకాయకి ఉన్నంత గుణం దీంట్లో ఉంది. అందుకని ఉసిరికాయ దొరికినప్పుడు నిమ్మకాయ వాడుకోవచ్చు. అల్లం కూడా నేను పెద్ద ముక్క చూపించా కానీ చిన్నదే వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నా కదా ముక్కలు చేసి, అట్లాగా అన్నీ కడిగి బాగా తోలు తీసి చిన్న ముక్కల కింద చేసి పెట్టుకోవాలన్నమాట. ఇవన్నీ బీట్రూటు, క్యారెట్, ఉసిరికాయ ముక్కలు, అల్లం ముక్కలు అన్నీ మిక్సీ పెట్టుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకొని కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఒకసారి మిక్సీ పెట్టాక మళ్ళీ మిక్సీ పెట్టి మళ్ళీ కొద్దిగా వాటర్ పోసి మళ్ళీ మిక్సీ పట్టుకొని అది వడబోసుకోవాలి. వడబోసుకుంటే పైన తుక్కు బాగా వస్తుంది. అది తీసేసి మనం కింద వాటర్ వచ్చిన దాన్ని వాడుకుంటాం. అయితే దానిలో కొద్దిగా తేనె వేసుకుంటాం. ఒక స్పూను తేనె వేసుకొని తాగితే ఇది చాలా మంచిది. షుగర్ ఉన్న వాళ్ళకి కూడా ఇది తేనె వాడతాం కాబట్టి షుగరు బెల్లం కాదు కాబట్టి తాగొచ్చు, పర్వాలేదు. ఇది వీక్లీ ట్వైస్ కానీ థ్రైస్ కానీ అంటే వారానికి 2-3 సార్లు తాగితే హెల్త్ పరంగా చాలా మంచిది. ఉసిరికాయలో విటమిన్ సి ఉంది. బీట్రూట్ హెల్త్కి చాలా మంచిది. క్యారెట్ కంటికి మంచిది, ఆరోగ్యానికి కూడా మంచిది. అట్లాగే జింజర్ హెల్త్కి ఎంత మంచిదో మన కరోనా అప్పుడే చెప్పారు, జింజర్ బాగా వాడండి, అల్లం పచ్చడి అల్లం వాడండి అని. అట్లాగా మనకి షుగర్ వాడకుండా తేనె వేసుకుంటున్నాం అన్నమాట ఇందులో. ఈ జ్యూస్ అన్ని వయసుల వారికి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఇది తాగితే మోకాలు నొప్పులు తగ్గుతాయి. ఆమ్లా జలుబు చేస్తుంది అనుకుంటారు, జలుబు ఏం చేయదు, జింజర్ వేసాం కాబట్టి. ఇది చాలా మంచిది, చక్కగా తాగండి. కాకపోతే 6 తర్వాత తాగొద్దు, పొద్దుటే తాగాలి. బ్రేక్ఫాస్ట్ ముందు తాగితే ఇది ఇంకా మంచిది. టైం కుదరని వాళ్ళు పొద్దుట 10 గంటలు, మధ్యాహ్నం 2 గంటలకు అట్లా తీసుకోవచ్చు. కాకపోతే 4 తర్వాత, ఇప్పుడు శీతాకాలం కదా, ఎక్కువ తాగకూడదు. ఇది ట్రై చేయండి, చాలా బాగుంది జ్యూస్.